హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. వెల్కమ్ టు మార్కెట్ అప్డేట్. ఈరోజు సెన్సెక్స్ 632 పాయింట్ల లాభంతో 76,532 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయిన సెన్సెక్స్ అక్కడి నుంచి కంటిన్యూస్గా పాజిటివ్గానే ట్రేడ్ అవుతూ రోజంతా 631 పాయింట్లు గెయిన్ చేయగలిగింది. అట్లానే నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 23,163 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ కూడాను అబౌవ్ 23,000 ఓపెన్ అవుతూ డే క్లోజింగ్ కూడాను డే మొత్తం కంప్లీట్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 23,183 ఆ లెవెల్స్ దగ్గరగానే 20 పాయింట్ లోయర్స్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడాను 49,165 అంటే 299 పాయింట్ల లాభంతో 49,165 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే హై ఫామ్ చేసింది 49,199. ఆ 49,199 దగ్గరగా అంటే 49,169 30 పాయింట్లు లోయర్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్ని రోజంతా పాజిటివ్ ట్రెండ్ని కంటిన్యూ చేసినాయి అని చెప్పుకోవచ్చు. మార్కెట్లో ప్రధానంగా చూస్తే ఏం ఇంపాక్ట్ చేసింది ఈ రోజు పాజిటివ్గా మూవ్ అవడానికి మనకి బలమైన కారణాలు ఏంటి అంటే, సో నిన్న ఏదైతే ఆర్బీఐ పాలసీ 1.5 lakh crores ఇండియన్ రూపీస్ని మార్కెట్లోకి ఇంజెక్ట్ చేయడానికి ఓపెన్ మార్కెట్ ఆఫ్ ఆపరేషన్స్లో ఓఎంఓలో మూడు విడతలుగా వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేజ్ చేస్తారు. అంటే ఆ మనీ మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది. సో అది పెద్ద పాజిటివ్. అట్లానే ఇంట్రెస్ట్ రేట్లు అంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ అనేది ఇంతవరకు మన ఇండియన్ మార్కెట్లో స్టార్ట్ అవ్వలేదు కదా. మార్కెట్లో రేట్ కట్ సైకిల్ కూడాను స్టార్ట్ అవుతుందేమో, నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీలో రేట్ కట్ సైకిల్ కూడా స్టార్ట్ అవుతుందేమో అన్న అంచనాలతోటి నిన్న ఈరోజు మార్కెట్లు ఎస్పెషల్లీ నిన్న అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవడం చూసాం. అట్లానే మనకి రాబోయే బడ్జెట్లో కూడాను ఏదన్నా పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉంటుందా, ఆల్రెడీ మన మార్కెట్స్ లోయర్ లెవెల్లో మూవ్ అవుతున్నాయి కాబట్టి పాజిటివ్ సంకేతాలు ఏమన్నా వస్తాయా, మనకు పాజిటివ్గా బడ్జెట్లో ఏదైనా అనుకూలమైన అంశాలు ఏమన్నా వస్తాయా, ట్యాక్స్ రిలేటెడ్ కానీ ఏదైనా కన్జ్యూమర్ స్పెండింగ్ సంబంధించి ఏదైనా బలమైన మనీ ఫ్లోని మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ఆర్బీఐ ఏదైతే తీసుకొచ్చిందో అట్లానే ట్యాక్స్ కట్ ఏదైనా తీసుకుంటారేమో బడ్జెట్లో అని చెప్పేసి ఆ అంచనాలు కూడాను మన మార్కెట్లో మూవ్ చేస్తూ ఉన్నాయి. నిన్న యుఎస్ మార్కెట్స్లో అంతకుముందు రోజు ఎన్విడియా స్టాక్ 17% నష్టపోవడంతో టెక్ స్టాక్స్ అన్ని, సో నాస్డాక్ అయితే ఆల్మోస్ట్ 630 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. రోజంతా 4% నెగిటివ్గా ట్రేడ్ అయ్యి చివరికి 3% నెగిటివ్ తోటి 630 పాయింట్స్ దగ్గర నెగిటివ్గా క్లోజ్ అయింది. కానీ డౌ జోన్స్ మాత్రము బలంగా రికవరీ అవుతూ 290 పాయింట్లు పాజిటివ్తో క్లోజ్ అయిందని అనుకున్నాం కదా మొన్న. అయితే నిన్న మార్కెట్ చూస్తే బలంగా పాజిటివ్గా 2% పాజిటివ్గా నాస్డాక్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 400 పాయింట్స్ హయ్యర్లో క్లోజ్ అయింది. సో అది మన మార్కెట్కి ఈరోజు ఊతం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే పాజిటివ్ గ్లోబల్ క్యూస్ అనేవి మన మార్కెట్ని ఈరోజు బలంగా పైకి మూవ్ చేసినాయి. ఏషియన్ మార్కెట్స్లో కానీ యుఎస్ మార్కెట్స్లో కానీ ఆ పాజిటివ్ సిగ్నల్స్ అనేవి మన మార్కెట్స్కి నిన్న పాజిటివిటీని ఈరోజు కంటిన్యూ చేసినాయి. ఈరోజు నిఫ్టీ చూస్తే 200 పాయింట్స్ అంటే నియర్లీ 1%, సో బలంగా స్ట్రాంగ్గా మూవ్ అయింది ఈరోజు. అయితే బ్యాంక్ నిఫ్టీలో అంత బలంగా కనపడలేదు. సో 299 పాయింట్లు అంటే 0.6% అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 0.6% పైకి క్లోజ్ అయింది. కానీ బట్ అంత స్ట్రెంగ్త్ నిఫ్టీలో కనపడినంత స్ట్రెంగ్త్ 0.9% నిఫ్టీలో కనపడింది కదా, బ్యాంక్ నిఫ్టీలో అంత స్ట్రెంగ్త్ కనపడలేదు. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఐటీ స్టాక్స్కి మన యుఎస్ మార్కెట్స్ నుంచి వచ్చిన ఐటీ బలంగా మూవ్ అవడం అనేది రాత్రి అది మనకి మన మార్కెట్స్లో ఐటీ స్టాక్స్ బలాన్ని ఇచ్చింది, అది నిఫ్టీని పైకి మూవ్ చేయగలిగింది. అట్లానే రిలయన్స్ మాత్రం ఈరోజు మార్కెట్లో మూవ్ అవ్వలేదు. రిలయన్స్ యాజ్ ఇట్ ఈజ్గా న్యూట్రల్లోనే క్లోజ్ అయింది. ఒక ఐటీ స్టాక్సే ఈ రోజుని మన ఇండెక్స్ని బలంగా మూవ్ చేసినాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడాను పర్వాలేదు, ఒక రకంగా పాజిటివ్గా మూవ్ అయినాయి. అయితే బ్రాడర్ ఇండిసెస్లో సో స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ సో అంతా స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. ఈరోజు మీ పోర్ట్ఫోలియోస్ కూడాను చాలా స్ట్రాంగ్గా మూవ్ అయి ఉండొచ్చు. చాలా స్ట్రాంగ్గా నా పోర్ట్ఫోలియో అయితే ఆల్మోస్ట్ 3% స్ట్రాంగ్గా మూవ్ అయింది. మీ పోర్ట్ఫోలియోస్ కూడాను అంతే బలంగా అట్లీస్ట్ 2% 3% మీ పోర్ట్ఫోలియో ఉన్న స్టాక్స్ని బట్టి ఈరోజు పోర్ట్ఫోలియోస్ మూవ్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చాలా పాజిటివ్గా అయితే మాత్రము ఈరోజు పోర్ట్ఫోలియోస్ క్లోజ్ అయినాయి. అట్లానే ఫెడ్ ఆప్టిమిజం కూడాను, సో మనకి ఫెడ్ కూడాను ఇంట్రెస్ట్ రేట్లు యాజ్ ఇట్ ఈస్గా అంటే ఇంక్రీజ్ చేయకుండా
నెగిటివ్ కామెంటరీ ఇవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా పాలసీని మెయింటైన్ చేస్తారు అనే అంచనాలతో కూడాను మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి నిన్న ఈరోజు. ట్రెండింగ్ స్టాక్స్ చూస్తే సిన్జిన్ ఇంటర్నేషనల్ 2.7% పాజిటివ్గా మూవ్ అవుతూ ఈరోజు 760 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే భారత పెట్రోలియం కార్పొరేషన్ BPCL బాగా యాక్టివ్గా ట్రేడ్ అయిన స్టాక్ ఇది. BPCL 257 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 34 రూపాయల రేంజ్లో ఈరోజు 6% అప్ అయింది. అట్లానే డాక్టర్ రెడ్డిస్ కూడాను 0.5% పాజిటివ్ తోటి యాక్టివ్గా క్లోజ్ అయింది. అట్లానే కేఫిన్ టెక్నాలజీస్, సో మనం రీసెంట్గా వన్ ఆఫ్ ద వీడియోలో కేఫిన్ టెక్నాలజీస్ గురించి వాటి లెవెల్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ లెవెల్స్ నుంచి డౌన్ లెవెల్స్కి వచ్చింది కానీ బట్ మరలా ఒకసారి ఈరోజు ట్రెండింగ్ స్టాక్గా నిలిచింది. అట్లానే ఈరోజు పాజిటివ్గా నిఫ్టీలో పాజిటివ్గా ఏమున్నాయి, నెగిటివ్గా ఏమున్నాయో స్టాక్స్ ఒకసారి చూద్దాము. నిఫ్టీ టాప్ గెయినర్స్ వచ్చేసేసి శ్రీరామ్ ఫైనాన్స్ 4.41%, భారత్ ఎలక్ట్రానిక్స్ BEL 3.5%, టాటా మోటార్స్ 3.3% పాజిటివ్గా మూవ్ అయింది ఈరోజు. అయితే రిజల్ట్స్ ఈరోజు అంత అట్రాక్టివ్గా లేవు, కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ స్టాక్ మాత్రం ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. కారణం ఏంటంటే చాలా రోజుల నుంచి స్టాక్ బీట్ అండ్ డౌన్లో ఉంది కదా, సో చాలా లోయర్ లెవెల్లో ఉంది. ఆల్మోస్ట్ 1000 లెవెల్స్ నుంచి 720, 730 లెవెల్స్కి వచ్చేసింది. సో బీట్ అండ్ డౌన్ అయింది కాబట్టి ఆల్రెడీ ఈ రిజల్ట్స్ తర్వాత స్లైట్ షార్ట్ కవరింగ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్లానే విప్రోలో 3% పాజిటివ్ తోటి 312 దగ్గర క్లోజ్ అయింది. ఇవి పాజిటివ్గా SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్ ఇవి పాజిటివ్గా మూవ్ అయినాయి. అట్లానే టాప్ లూజర్స్ చూస్తే భారతీ ఎయిర్టెల్ 1600 లెవెల్స్లో క్లోజ్ అయింది. మారుతి సుజుకి 1.18% డౌన్ సైడ్ మూవ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 2221, ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక 3300, 3400 లెవెల్స్ నుంచి 2200 ఆల్మోస్ట్ 40% అప్రాక్సిమేట్గా చూస్తే 40% అంటే తక్కువలో క్లోజ్ అయింది. అంటే టాప్ హైయర్ లెవెల్స్ నుంచి చూస్తే 40% ఇదైంది, పడిపోయింది. ఏషియన్ పెయింట్స్ 40% పడిపోయి 3400 లెవెల్స్ నుంచి 2220 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. ఐటీసీ 433 దగ్గర క్లోజ్ అయింది ఈరోజు. యాక్సిస్ బ్యాంక్ నిన్న పాజిటివ్గా మూవ్ అయిన యాక్సిస్ బ్యాంకు ఈరోజు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లానే హిందుస్థాన్ యూనిలివర్లో కూడాను స్లైట్ నెగిటివ్, ఇదేం పెద్ద నెగిటివ్ కాదు, 0.06 అంటే స్లైట్ నథింగ్, ఇది న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయింది, అట్లానే రేపటికి ఏ లెవెల్స్, రేపు 2 ఇండిసెస్ కూడాను మనకు ఎక్స్పైరీ ఉన్నాయి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మంత్లీ ఎక్స్పైరీసెస్ ఉన్నాయి. సో ఇది ఏ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యే అవకాశం ఉంది, మనం ఒకసారి ఓఐ డేటాని అబ్జర్వ్ చేస్తూ అట్లానే మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసే లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఎక్కడ డ్రా చేసుకుంటా ఉన్నాము, ఆ సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మనము ఎట్లా ట్రేడ్ చేయొచ్చు అనేది ఒకసారి మనం చార్ట్స్ చూస్తూ గమనిద్దాం. ఇది నిఫ్టీ చార్ట్ చూస్తే మనం ఇంతకు ముందు నుంచి అనుకుంటున్న లెవెల్ 23,150. సో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, 23,150 కంటే అబోవ్ క్లోజ్ అయితే మనకి పాజిటివ్ ట్రెండ్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైట్గా అట్లీస్ట్ మనం ఆ లెవెల్ని మనం కీన్గా అబ్జర్వ్ చేయాలనుకున్నాము. సో ఈరోజు చూస్తే మీరు మార్కెట్లో 10:45 అప్పుడు 23,130 లెవెల్స్ అట్లా టచ్ అవుతూ మరలా ఒకసారి రీట్రేస్ అయిన తర్వాత, రీట్రేస్ ఎక్కడైంది 23,000 లెవెల్స్ దగ్గర, సుమారుగా 22,980 ఆ లెవెల్స్ దగ్గర రీట్రేస్ అవుతూ మరలా పైకి మూవ్ అయినప్పుడు 23,150 మరలా రెసిస్టెన్స్గా ఫేస్ చేసింది చూడండి ఇక్కడ. అది మరలా టెస్ట్ చేస్తూ, సో మీకు 23,150 అనేది మనం తీసుకున్న ఈ లెవెల్ ఏదైతే ఇక్కడ మనము లెవెల్ తీసుకున్నామో ఆ లెవెల్ ఎంత యాక్యురేట్గా వర్క్ అయిందో చూడండి ఇక్కడ. సో మనం లెవెల్స్ ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు. సో మనకి రెగ్యులర్గా మార్కెట్ని అబ్జర్వ్ చేసే వాళ్ళకి మనకు ఒక అంచనా ఉంటుంది, మార్కెట్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎట్లా ఇది అవుతుంది అనేది ఒక అంచనా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకుంటాము. సో మన వీడియోస్ మీరు రెగ్యులర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్స్ మీకు కంటిన్యూస్గా ఈ లెవెల్స్ మీకు ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే, రేపటికి ఏంటి, ఈరోజు 23,163 దగ్గర క్లోజ్ అయింది కదా నిఫ్టీ. సో అంటే 23,150 లెవెల్స్ పైన క్లోజ్ అయింది.
సో మనకి రేపటికి లెవెల్ వచ్చేసేసి ఈ 150 అనేది మనకి ఎట్లాగో ఇంపార్టెంట్ లెవెల్. సో మనకి కింద డౌన్ సైడ్ సపోర్ట్ చూడాలి అంటే 23,080 లేదంటే 23,090. సో ఈ లెవెల్ని ఫస్ట్ సపోర్ట్ కింద అబ్జర్వ్ చేయొచ్చు. 23,080 అనే లెవెల్ మనకి ఫస్ట్ సపోర్ట్ కిందకు వస్తుంది. రెసిస్టెన్స్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 23,350 అనుకున్నాం కదా, ఆ 23,350 అనేది మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యూజ్ చేస్తుంది. సో 23,350 ఇది అప్ సైడ్ మూవ్ అయితే మనం ఇక్కడ ఈ లెవెల్ అబ్జర్వ్ చేయాలి. 23,350 రేపు ఎక్స్పైరీ కూడా ఉంది, కాస్త వాలటిల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెండు ఎక్స్పైరీ ఉంది కాబట్టి రోల్ ఓవర్స్ చేసుకునే వాళ్ళు ఎవరున్న బిగ్ ప్లేయర్స్ కనుక రోల్ ఓవర్స్ చేసుకునేటప్పుడు ఆ రోల్ ఓవర్ చేసుకునే టైంలో కొద్దిగా ఫ్లక్చువేట్ అవ్వచ్చు, వాలటిలిటీ ఎక్కువగా ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసేవాళ్ళు అయితే. ఓకే, అప్ సైడ్ 23,350, డౌన్ సైడ్ 23,080. అది కూడా బ్రీచ్ అయ్యి కిందకు వస్తే కనుక రేపు ఏదన్నా 23,000 వరకు మరలా ఇంకొకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో అది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఇప్పుడు. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం డ్రా చేసుకున్న లెవెల్స్ చూసారా ఎంతో యాక్యురేట్గా ఇక్కడ వర్క్ అవుతున్నాయో. 48,800 ఇది ఈ రోజు డ్రా చేసిన లెవెల్ కాదు. సో ఇంతకు ముందు రోజుల నుంచి మనం ఫాలో అవుతున్న లెవెలే ఇది. ఓకే, 48,800. ఆ 48,800 దగ్గర నిన్న ఆఫ్టర్నూన్ సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ అయింది. అదే అప్ ట్రెండ్ కొనసాగిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఈ రోజు 49,000 అబవ్ లెవెల్స్లో క్లోజ్ అవ్వగలిగింది. సో 49,160 ఆ లెవెల్స్లో క్లోజ్ అయింది కదా. సో నెక్స్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 49,350. ఓకే, సో 49,350 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళా 48,800. సో 48,800 అనేది సపోర్ట్ వస్తుంది. 49,350 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ ఇది క్రాస్ చేసి స్ట్రాంగ్గా మూవ్ అవ్వగలిగితే మరలా మనకి 49,700 అనేది మరలా 350 పాయింట్లు అబోవ్లో, 49,350 నుంచి 350 పాయింట్లు అబోవ్లో మరలా ఒక రెసిస్టెన్స్ అంటే 49,700, 670 ఆ రేంజ్లో మరలా ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా దీన్ని బట్టి మీరు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ట్రేడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.